గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డేర్ అండ్ డాష్గా ప్రవర్తించేవారు అధికారుల మీద కూడా విన్నాం. కానీ ఫస్ట్ టైం మాకు ఊహ తెలిసిన వరకు అప్పుడు అంత మీడియా లేదు కాబట్టి స్వయంగా చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరఫున పోరాడినందుకు హ్యాట్సాప్ చెప్పాలని. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా విమర్శలు వస్తున్నాయి. అది కలెక్టర్ ఆల్రెడీ సీజ్ చేశారు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కానీ కలెక్టర్ గారే స్వయంగా ప్రకటించారు. కాకినాడ కలెక్టర్ ఈరోజు మీరు ఇంటర్వ్యూస్లో చూసుకుంటే ఆయన స్వయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్కి హక్కు లేదని ఎవరు చెప్పారు, మీకు తెలియకుండా మాట్లాడకండి అని ఇండైరెక్ట్గా ప్రతిపక్ష నాయకులకు కూడా చెప్పడం జరిగింది. ఇందే పవన్ కళ్యాణ్ అది తప్ప రైట్ అని పక్కన పెడితే ప్రజల తరఫున ఆయన డిప్యూటీ సీఎం అంటే ప్రోటోకాల్ చాలా ఉంటాయి, మనకు సెక్యూరిటీ పరంగా చాలా ఉండబోతున్నాయి. కానీ ఆయన అవన్నీ అధిగమించి నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళిద్దరు కలిసి కొంతమంది అధికారులతో వెళ్ళారు కదా, హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్దో గొప్ప నేను ఇప్పుడు ప్రజల తరఫున పోరాడాలని కూడా విమర్శిస్తే అది ఇంకా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదో తప్పో ఒప్పో అక్కడ వెళ్ళి మనకు రేషన్ బియ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎక్కడైనా ఆంధ్రాలో వెళ్ళండి, మనకు అన్న క్యాంటీన్లో భోజనం ఫ్రీ ఇస్తున్నారు 5 రూపాయలకి. అవన్నీ ఆ రేషన్ మళ్ళీ పోతే ఆ 5 రూపాయలు కూడా పోయి 50 రూపాయలు ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారు చాలా కట్టడి చేశారని నా అభిప్రాయం. ఆయన చేస్తే పని ఆయనకు వదిలేయండి, ఎందుకంటే ఒక 4 సంవత్సరాలు ఆంధ్ర ఇంకా బాగుపడుతుందని ఆయన డేర్ అండ్ డాష్ పనితనం వల్ల నా అభిప్రాయం. ఓకే, కొంతమంది ఏమంటున్నారంటే నెక్స్ట్ సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నాడు, దానికోసం ఈ మీడియాలో ఇలా ఉండాలి, సర్క్యులేట్ అవ్వాలి న్యూస్ అనే దానికోసం ఇలా షిప్ని చీజ్ చేశారు అంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయినాక ఒప్పుకున్న కొత్త సినిమాలు ఏమీ లేవు. అవన్నీ ఆయన రాజకీయ అంటే పాలిటిక్స్ డిప్యూటీ సీఎం కాకముందు సైన్ చేసిన సినిమాలే కాబట్టి అది కూడా బాధ్యత అయిన. ఇప్పుడు ప్రతి ఒక్క ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఓన్లీ దీని మీద లేరు కదా, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈయన వ్యాపారం ఏంటి, సినిమా. అంటే ఆయన ఒక సినిమా హీరో, ఆయన అప్పుడు సైన్ చేసిన సినిమాలు బాధ్యత అయింది. ఎందుకంటే ఆయన రిజెక్ట్ చేస్తే ప్రొడ్యూసర్కి ఇది ఎక్కడ నష్టం వస్తుందనే బాధ తప్ప ఆయన సైన్ చేసిన సినిమాలే చేస్తూ పోతున్నాడు. అంతేగాని ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక ఏ కొత్త సినిమా ఆయన ఒప్పుకోలేదు. అది గమనించాలని అందరికి కోరుకుంటున్నాను. అన్న, సముద్రంలో అలలు వస్తున్నాయి, బాగాలేదు వెదర్ అని చెప్పినా కూడా ఒక సింహం మాదిరి సముద్రంలోకి వెళ్ళి షిప్ను సీజ్ చేస్తారు కదా, మీకు ఏమనిపించింది? అలా 4 అనిపించింది. సూర్యానే గుర్తుకు వచ్చాడు. అంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ అంటేనే సింహం అండి. కానీ ఇక్కడ డేర్ అండ్ డాష్గా ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళినందుకే మేము హ్యాట్సాప్ చెప్పాలి ప్రజల తరఫున. ఎందుకంటే చాలామంది మీరు ప్రజల్ని కూడా అడగండి, ఇలా చేసిన నాయకుడే మేము చూడలేదు. ఈవెన్ అక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కూడా జనసేన సంబంధించిన అతను, అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు దిగి అక్కడ అధికారులకు అన్ని బెదిరిస్తే చంద్రబాబు నాయుడు కూడా చూసి హ్యాట్సాప్ చెప్పారు, ఎవరు ఆపేది పవన్ కళ్యాణ్ని అని. ఆయన కూడా ఫుల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో అధికారులు కాకుండా వాళ్ళ సొంత నియోజకవర్గ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కూడా దడ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఓన్లీ డిప్యూటీ సీఎం, ఆయన అధికారాలు ఉన్నాయి. కానీ ఆయన హోమ్ మినిస్టర్కి కూడా చెప్పారు కదా, మీరు సరిగ్గా పనిచేయకపోతే మీ దాంట్లో కూడా నేను తల దురుస్తాను. అందుకని కంపల్సరీగా అందరు అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా బిజినెస్ మ్యాన్స్ నుంచి కానీ పొలిటికల్గా కానీ ఏమైనా ఇబ్బందులు రావచ్చు అంటారా ఇలాంటి పని చేయడం వల్ల? అంటే ఇప్పుడు సీఎం నుంచే సపోర్ట్ ఉంది కాబట్టి అంత ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన ప్రజల తరఫున పోరాడారు కాబట్టి, ఇప్పుడు కోర్టులో కూడా జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే రేషన్ బియ్యం అనేది ప్రజల కోసమే ప్రభుత్వం కల్పించిన ఒక పథకం, దాన్ని కూడా ఇలా పోర్టుకి దాటిస్తున్నారు. అది కూడా నేషనల్ బోర్డు అని అంటున్నారు. అది మొత్తం చూడాలి. ఎందుకంటే మోడీ సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని ఆశిస్తూ, ఎందుకంటే ఏది చేసినా ప్రజల కోసమే చేస్తున్నారు కాబట్టి ప్రజల తరఫున నేను హర్షిస్తున్నానండి. ఓకే బ్రో, ఇప్పుడు ఇంతకుముందు మనోడు 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎక్కడ గెలవలేదు, చాలామంది విమర్శలు చేశారు. కానీ మొన్న 100 స్ట్రైక్ స్టేట్తో గెలిచాడు, మహారాష్ట్రలో కూడా గెలిపించాడు. ఇప్పుడు మోదీ క్యాబినెట్లో మంచి స్థానం ఇస్తారని చాలామంది అంటున్నారు. ఎలా ఉంది అసలు పవన్ కళ్యాణ్? నా ఊహ ప్రకారం ఏంటంటే ఆయన కేంద్ర హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. మన ఎలాగో ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ దక్కలేదు, అక్కడ దొరికితే ఇంకా మనం ఈ అత్యాచారాలు ఇవన్నీ కొన్ని అయినా ఒక 100%లో 50% అయినా ఆగిపోతాయేమో ఆయన హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టర్ అయితే అని నా అభిప్రాయం అండి. అంటే పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం కేంద్ర స్థాయిలో చూడొచ్చు అనుకోవచ్చా? డెఫినెట్లీ మోడీ గారు అటు గెలుస్తూ వెళ్తున్నారు ప్రతి చోట. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆయన వెళ్ళిన చోట, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మోడీ గారు కంటిన్యూగా పీఎం అయితే కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా ప్రచారం చేస్తారు. ఢిల్లీలో కూడా ఏదో ఒక మంచి పొజిషన్ ఇస్తారేమో అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.